దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక సేవకులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ముఖ్యంగా వంశీ అన్న గారికి, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ దైవత్వాన్ని గూర్చిన తండ్రి పరిశీలన రాత్రి వేళ పగటి వేళ మీరు ఏర్పరిచిన విధానాన్ని బట్టి, మీరు జరిగిస్తున్న కార్యమును బట్టి మీకు స్తుతులు. మానవ జీవితానికి అత్యంత అవసరమైన ముఖ్యమైన తండ్రి, మీ ఉనికిని గూర్చిన ప్రస్తావన తెలుసుకోవడం మాకు చాలా అవసరం దేవా. ఆసక్తితో మీ పిల్లలందరూ కూర్చున్నారు. ఆశగల వాళ్ళ ప్రాణాన్ని తండ్రి మీ వాక్యం ద్వారా తృప్తిపరచండి. నిలబడి నేను తండ్రి వారికి అర్థమయ్యేలా కొన్ని సంగతులు వారితో పంచుకొనేలా తండ్రి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ తండ్రి మీ యొక్క తండ్రి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడంలో మమ్మల్ని బలపరుస్తారని కోరుతూ మమ్ములను, మీ బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఎవరైనా చదవండి. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆగుదాం. చదివిన వాక్య భాగం మనకు తెలుసు. బహుశా ఇది డిసెంబర్ సీజన్లో మాత్రమే చదువుతారు. బైబిల్ని కొన్ని అధ్యాయాల్ని సీజనల్గా అలవాటు చేశారు. 127వ కీర్తన చదవాలనుకోండి, ఎవరికైనా పిల్లలు పుట్టాలి, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇల్లు అయినా కట్టాలి. వాళ్ళకి ఏదో కార్యక్రమం చదివితే దానికి పేటెంట్ హక్కించినట్టు 127వ కీర్తన ఆ రెండింటికి పరిమితం చేశారు. 90వ కీర్తన చదవాలనుకోండి, ఎవడోడు చచ్చిపోవాలి, లేదా చదవరు. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం చదవాలనుకోండి, ఎవరో ఒకరికి పెళ్ళి అవ్వాలి, లేదా చదవరు. ఈ సువార్తలు మొదటి అధ్యాయాలు చదవాలనుకోండి, డిసెంబర్ నెల రావాలి, లేదా చదవరు. బైబిల్ అలా చదవకూడదు. బైబిల్ని ఒక సిస్టమేటిక్గా అధ్యాయాన్ని, వచనాల్ని, ప్రతి దానిని అర్థం చేసుకుంటూ పుస్తకాల వెనకాల పుస్తకాలు చదవాలి. అలా చదివినప్పుడే అనేకమైన సత్యాలు మనకు అర్థమవుతాయి. అందులో ఒకటి ఇప్పుడు మనం కదువుతున్న సందర్భం. మనం ఏర్పాటు చేసుకున్న ఈ 3 రోజుల సభల యొక్క సారాంశం మనకు తెలుసు. దైవత్వాన్ని గూర్చిన పరిశీలన. బైబిల్లో దీనికి చాలా పెద్ద పెట్టేశారు రచయితలు, బైబిల్ రచయితలు. ముఖ్యంగా ఈ మౌలికమైన సిద్ధాంతం పట్ల మనకి క్లారిటీ లేకపోతే మన పరిచర్యకు అర్థం లేదు, మన ప్రసంగాలకు అర్థం లేదు, మన విశ్వాసానికి అర్థం లేదు, అసలు మనం ఎందుకు జీవిస్తున్నామో ఒక సరి అయిన కొలమానం లేదు. అందుకే మరి ఏ ఉద్దేశంతో ఈ సభలు ఏర్పాటు చేస్తారో నాకైతే తెలియదు, కానీ ఇది క్రైస్తవ్యానికి అత్యవసరమైన సబ్జెక్ట్ ఇది. పైగా దీన్ని తెలియకుండానే, ఇలాంటి మౌలికమైన సత్యం తెలియకుండానే పెద్ద పెద్ద విద్యా వ్యవస్థలు ఉన్నాయి. ఈ మౌలికమైన చరిత్ర తెలియకుండానే పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకుని ఈరోజు ఆరాధన స్థలాలుగా మారిపోయిన వ్యవస్థలు ఉన్నాయి. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా, అంటే ఈ మౌలికమైన పునాది సత్యమే తెలియకపోతే, నేను అడుగుతున్నాను, కిందున్న విశ్వాసులకి తెలిసే అవకాశం 100కి 200% లేదు. అందుకే బోధిస్తున్న వారికి ఈ విషయంలో క్లారిటీ లేకపోతే, వింటున్న వారికి వారి ఆత్మీయ జీవితానికి ఏం అభివృద్ధి ఉంటుంది? ఇందాక అన్నగారు మాట్లాడుతూ ఒక డిస్కషన్లో, ఒక ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి అంటే ముందు మనకు దైవత్వం అంటే ఏంటో తెలియాలి. ఒక ఎదుటి వ్యక్తితో సంభాషణ బాగుండాలంటే బైబిల్ దైవత్వం ఏంటో మనకు తెలియాలి. నిజమే ఆయన అన్న మాటలు. మనకి బైబిల్ గుర్చిన అవగాహన, బైబిల్ ఉన్న దైవత్వాన్ని గురించి మనకు అవగాహన లేకపోతే కష్టమే. అలాంటి అవగాహన లోపంతో ప్రపంచం ఉన్న కాలంలో
ఆయనను గూర్చి తెలుసుకోవడానికి జ్ఞానులు తూర్పు దేశం నుంచి బయలుదేరారట. తూర్పు దేశాలు అంటే మనకు తెలుసు. నిజానికి ఇవి తూర్పు దేశాలని మ్యాప్లో ఎలా కొలుస్తారో మనకు తెలుసు. అన్నయ్య యొక్క తరగతులు మీరు ఫాలో అవుతున్నారు కనుక జస్ట్ నేను బ్రీఫ్గా టచ్ చేస్తాను ఒకసారి. తూర్పు దేశాలని ఏ దేశాలు అంటారు? మ్యాప్లో ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది, దాన్నే మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం. మధ్యధరా సముద్రానికి తూర్పు ఉన్న దేశాలన్నింటినీ తూర్పు దేశాలు అంటారు. ఈ తూర్పు దేశాలు మనం చూస్తున్నప్పుడు మనకు తెలుసు, ఈరోజు తూర్పు దేశం అనగానే మన ఇండియా అంటున్నారు. మన ఇండియానే కాదు, చాలా దూరం ఉండేది మనది జంబో ద్వీపం అనేవారు. మనకు గుర్తుందిగా, మోహన్జాదారో, హరప్పా, సింధు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ ఒకప్పుడు భారతదేశమే, ఇప్పుడు దేశాలు అయిపోయాయి. కానీ ఇక్కడ వరకు అంటే ఈ పరిసర ప్రాంతాల వరకు మన దేశము, మన సంస్కృతి లేదా ఈ తూర్పు కల్చర్ అనేది మనకి ఎక్కడ వరకు వ్యాపించిందంటే మన దేశాలతో కలుపుకుపోయి, ఈ దేశాలతో కలుపుకుపోయి, అంటే మధ్యధరా సముద్రం దగ్గర నుంచి ఇక్కడ వరకు. అంటే బహుశా ఈ ప్రాంతాల నుంచి, పర్టికులర్గా మన దేశం అని చెప్పలేం, కానీ ఈ ప్రాంతాల నుంచి ఖచ్చితంగా ఎవరో వెళ్ళారు. వారు ఎవరంటే బైబిలే కితాబిస్తుంది, వారు జ్ఞానులు. ఈ జ్ఞానులైన వారు వెళ్ళింది దేనికంటే, క్రిస్మస్ వేడుకలలో ఎక్కువ జ్ఞాపకం చేసుకునేది బంగారము, సాంబ్రాణి, బోలము. ప్రశ్నించుకుందాం, తూర్పు దేశాల నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళ జర్నీ లెక్క మనకు తెలుసు, సుమారు 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? సుమారు 2 సంవత్సరాలు. అంటే వారు ఏ రోజు రాజుని లేదా ఆ గవర్నమెంట్కి గవర్నర్గా వ్యవహరిస్తున్న స్థానిక రాజుగా ఉన్న ఏ రోజుని సంప్రదించే సమయానికి వాళ్ళ కాల నడక లేదా వాళ్ళ ప్రయాణము 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు వీళ్ళ తూర్పు దేశం నుంచి మిడిల్ ఆసియాలో ఉన్న ఈ యెరూషలేం ప్రాంతం వరకు వీరు బయలుదేరి చేసింది ఏంటి అంటే, మన క్రిస్మస్ సంబరాల్లో మనం మాట్లాడుకునేది బంగారము, సాంబ్రాణి, బోలం. నేను అడుగుతున్నాను, కేవలం 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఈ 3 పదార్థాలు ఇవ్వడానికి వచ్చారంటే ఏమైనా బాగుందా వినడానికి? నడుతున్నాను, ఈ 3 పదార్థాలు ఇవ్వడానికి ఇంత దూరం బయలుదేరి వచ్చారంటే వినడానికి బాగాలేదు, వివరణ కూడా అంత మంచిగా అనిపించట్లేదు. వాళ్ళ ఆ 3 పదార్థాల కోసమే రాలేదు, ప్రపంచానికి ఉన్న అత్యధిక లోపం వాళ్ళకి తెలుసు. వారి జ్ఞానులు. ప్రపంచానికి ఉన్న అత్యధిక లోపం ఏంటంటే, ఈ ప్రపంచానికి ఒక రాజు కావాలి. ఆ రాజు యూదులకే రాజు కాదు, ఆ రాజు మా తూర్పు దేశాల్లో కూడా రాజు. అయితే అడ్రస్ కోసం యూదులకు రాజుగా పుడతాడని మాకు పరిచయంలో తేలింది. ఆయన గురించి మేము తెలుసుకోవడానికి వచ్చామన్నప్పుడు ఈ చరిత్ర అంతా మనం కదిపితే, అంటే ఈ రాజు అనే కాన్సెప్ట్ ఏంటి అసలు? యూదుల రాజుగా పుట్టాడని వీళ్ళు అడగడం ఏంటి? దాన్ని గురించి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఏరోదు రాజు భయపడడం ఏంటి? ఈ సంఘటన అంతా ఏంటంటే మనకు బైబిల్ నేరేటివ్ ఎంతో కొంత అవగాహన ఉండాలి. మనకు తెలుసుగా, అసలు ఏదేను తోట. నేను అడుగుతున్నాను, అది తోట అంటే తోట? మీరు పురాతనమైన చరిత్రలకు మీరు వెళ్ళండి. గార్డెన్ అనే దాన్ని బైబిల్లో ఏమని వ్యక్తీకరించారో తెలుసా? అది రాజు కోటతో సమానం. అది అంటే అందులో ఒక రాజు వస్తూ వెళ్ళిపోయేవాడట. ఆ రాజు ఎవరంటే ఈ ముల్లోకాన్ని పరిపాలిస్తున్న దేవుడు. ఆ రాజుకి రిప్రజెంట్గా ఉన్న మరొక రాజు ఎవరంటే ఆదాము. అందుకే మీరు చూడండి, గార్డెన్స్ మెయింటైన్ చేయాలంటే రాజు కోటల దగ్గర ఉద్యానవనాలు కానీ, గవర్నర్ బంగ్లాల దగ్గర కానీ, కలెక్టర్ బంగ్లా దగ్గర కానీ, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసుల ముందు కానీ ఈరోజు మీరు ఎక్కడైనా చూడండి గార్డెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. గార్డెన్ మూలాలు మీరు చదవండి. అసలు గార్డెన్ మెయింటైన్ చేయాలనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ఇదిగో ఈ మూలాల నుంచే. అంటే మీరు చూడండి, చుట్టూ తోట ఉంటుంది, తోట మధ్యలో బంగ్లా ఉంటుంది, బంగ్లాలో ఆ ఎవరైతే అధికారం ఉన్నాడో అధికారం నివాసం ఉంటాడు. అంటే ఈ తూర్పు దేశాలకి ఎక్కడి నుంచి వచ్చింది అలవాటు అంటే, ఇదిగో ఈ పురాతనమైన చరిత్రలు. అంటే రాజు ఎక్కడ ఉంటాడంటే ఇదిగో ఉద్యానవనం మధ్య ఉంటాడు. ఆ రాజుగా దేవుడు ఉండి ఆ దేవుడు వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆ దేవుడికి ప్రతినిధిగా ఉండాలని కోరుకున్నది ఆదాము. బైబిల్ 2 భాగాలు మనకు తెలుసు. ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఆ 2 భాగాలు ఏంటి చెప్పండి? మీ బొంద నడుతున్నాను. ఎన్ని నిబంధనలు అని అడగలేదు, చెప్పండి. ఎన్ని భాగాలు? నిబంధనలు వేరు, భాగాలు వేరు. ఎన్ని నిబంధనలు మనకు థియలాజికల్గా మనకు ఐడియా ఉంది. ఆది కాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక భాగం, ఆది కాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక భాగం, 11వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు 2వ భాగం. అంటే ఆది కాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఏం జరిగింది? దేవుడితో మానవ ప్రపంచం తెగతంపులు జరిగింది.
అక్కడి నుంచి తెగిపోయిన బంధాన్ని ఎలా కలపాలని దేవుడు చేసిన ప్రణాళికే 11వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు. ఇదే బైబిల్. ఈ రెండింటి మధ్య వచ్చిందే పాత నిబంధన, క్రొత్త నిబంధన. అంటే మనకు ఐడియా ఉంది, మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక భాగం అయితే, 11 నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు రెండో భాగం అయితే, మొదటి అధ్యాయంలో ఏం జరిగింది? దేవుడు కోరుకున్న మనుషుల్ని చూశాడు. అంటే ఆదామును పెట్టాడు, ఆదాము లింక్ తెగింది, ఆదామును పూర్తిగా దేవుడు వదిలేదు, కానీ వాళ్ళకు దూరం జరిగినా మాత్రం వాళ్ళని కాపాడుతూనే వచ్చాడు. వాళ్ళకు తూర్పున ఏదైనా తోటను పెట్టి, తూర్పున కెరూబులు నిలబెట్టి, వాళ్ళకి ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృపను చూపిస్తూ యెహోవా దయ వలన కయ్యేన్ని కన్నానని ఒక కాన్సెప్ట్ వాళ్ళకి నేర్పించి, వాళ్ళకి భక్తి, శ్రద్ధ ఎంతో కొంత దగ్గరలో పెట్టి వాళ్ళు నడిపిస్తున్నప్పుడు, ఆ ఆదామవ్వలో కొడుకుల్ని, అంటే భక్తి కలిగిన కొడుకుల్ని కంటూ ఉన్నప్పుడు చరిత్ర ఎలా జరిగిందో మనకు తెలుసు. ఓ పక్కన భక్తిపరులైన కుటుంబం డెవలప్ అవుతుంది, మరో పక్కన భక్తిహీనులైన కయ్యేని సంతానం డెవలప్ అవుతుంది. అంత బాగానే ఉంది, నడుస్తుంది అనుకునే వ్యవస్థకి మళ్ళీ ఒక భయంకరమైన నియంత పరిపాలన కిందకి వచ్చేసారు. ఆ భయంకరమైన నియంత పరిపాలన మనకు తెలుసు. దేవుడే మనుషులకి రాజుగా ఉండి తనకు ప్రతినిధులుగా ఈ విశ్వంలో ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, ఈ యూనివర్స్లో దేవునికి ప్రతినిధులుగా ఈ మనుషులు ఉండాలని దేవుడు కోరుకుంటే, వీళ్ళు రాను ఏం చేశారంటే దేవుని కలలకు దూరం జరిగారు. ఆ తర్వాత 11వ అధ్యాయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఓ పెద్ద గోపురం కట్టి, ఆ గోపురం చుట్టూ ఒక పెద్ద పట్టణం కట్టి, ఆ పట్టణంలో వీళ్ళు నివసించి, ఆ గోపురంలోకి దేవుడినే రప్పిద్దాం అనుకున్నారు. బాబేలు యొక్క కాన్సెప్ట్ ఏంటో మనకు తెలుసు. జిగ్రాట్స్ అంటారు మూలాలు. బాబేలు కాన్సెప్ట్ ఏంటి? చుట్టూ పట్టణం కట్టుకున్నారు. పట్టణంలో ఎవరు ఉండడానికి? వాళ్ళు ఉండడానికి. మరి గోపురంలో ఎవరు ఉండడానికి? అందుకే బాబేలు గోపురం యొక్క చరిత్ర చదివితే ఆ పైన ఒక డోర్ పెట్టారట. పైన అంటే ఈ బాబేలు గోపురం చివరిలో ఒక డోర్ పెడతారనమాట. డోర్ దేనికంటే నువ్వు నేను రావడానికి కాదు, చెప్పండి, దేవుడు రావడానికి. అందుకే బాబేలు అంటే తారుమారే కాదు, బాబేలు అనే దానికి మరొక అర్థం కూడా ఉంది, దేవుని ముఖద్వారము అని అర్థం. అంటే దేవుడు వస్తాడు, ఆ యొక్క గోపురం గుండా కిందకు వచ్చి వీళ్ళ పట్టణాలని, వీళ్ళ పల్లెల్ని, వీళ్ళ సంతానాన్ని, వీళ్ళ యొక్క ఫలములను దీవించి అంటే దేవుడినే గ్రిప్లో పెట్టుకోవాలన్న ఒక నియంత పరిపాలన వచ్చిందంట. దేవుడు వచ్చాడు, వాళ్ళని చెదర కొట్టాడు. ఆ చెదిరిపోయిన వారు ప్రపంచ దేశాలకి భాషలు తారుమారే చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన తరుణంలో దేవుడు మళ్ళీ ఈ ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరే 12వ అధ్యాయం అబ్రహాం గారిని ఎంపిక చేసి, అబ్రహాం గారి ద్వారా దేవుడు మాట్లాడదాం అనుకునే సమయానికి అబ్రహాం గారి జీవిత చరిత్రలో ఏం జరిగిందో మనకు తెలుసు. రిప్రజెంట్గా ఉండాల్సింది, ప్రతినిధిగా ఉండాల్సిన అబ్రహాం గారు పోయి ఐగుప్తీ దేశంలో ఎప్పుడైతే కాపురం పెట్టాడో దాని వలన వచ్చిన రిజల్ట్ ఏంటో మనకు తెలుసు. ప్రతినిధులుగా, దేవునికి వారధులుగా, ప్రపంచానికి ప్రతినిధులుగా ఉండాల్సిన వీళ్ళు ఐగుప్తీ దేశానికి వెళ్ళి ఏం సాధించారు అంటే బానిసలయ్యారు. ఏమయ్యారు? అసలు మానవులు బానిసలుగా ఉండాలన్నది దేవుని యొక్క వ్యక్తిత్వం కాదు. మనుషులు అన్నవారు దేవునికి ఎలా ఉండాలంటే ఈ భూమిని పరిపాలిస్తున్న రాజులుగా, అంటే ఆయన రాజు అయితే ఆ కింద పరిపాలిస్తున్న రాజులుగా మనం ఉండాలని. కానీ రాజులుగా ఉండాల్సిన అబ్రహాం సంతానం కూడా ఐగుప్తులు ఏమైంది? బానిసలయ్యారు. సరిగ్గా బానిసలు అయిన టైంలో మళ్ళీ దేవుడు ఎంపిక చేసుకున్న మరొక నాయకుడు మనకు తెలుసు, రాత్రి కూడా విన్నాం, మోసే వచ్చాడు. మోసే నాయకత్వంలో ఏం జరిగింది? విడుదల వచ్చింది. విడుదల వచ్చిన తర్వాత ఏమైంది? యెహోషువ నాయకత్వంలో భూభాగాలు ఎంపిక చేయబడింది. యెహోషువ నాయకత్వంలో భూభాగాలు ఎంపిక చేయబడిన తర్వాత వీళ్ళ సాధించింది ఏంటంటే పక్క దేవతలను పూజించడం స్టార్ట్ చేశారు. మళ్ళీ బానిసర్కంలోకి వెళ్ళారు. ఐగుప్తులు ఉన్నప్పుడు ఇదే పని చేశారు, మళ్ళీ సొంత భూభాగం, వాగ్దాన భూభాగానికి వచ్చినప్పుడు ఇదే చేశారు. మళ్ళీ దేవుడు వీళ్ళని గైడ్ చేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఇరుగు పొరుగు జాతుల నుంచి వీళ్ళని రక్షించడానికి జడ్జెస్ అని ఒక టైం లైన్ తీసుకొచ్చాడు. ఆ న్యాయాధిపతులని ఆ కాలాన్ని తీసుకొస్తే న్యాయాధిపతుల్లో ఒక్కరు తినంగా ఉన్నారా? ఒక్కరు. ఆ న్యాయాధిపతుల కాలానికి వచ్చేసరికి ఏం జరిగిందో మనకు తెలుసు. న్యాయాధిపతుల కాలానికి ఇదిగో బాగున్నాడు సంసోను అనుకునేసరికి సంసోను బాధించాడు. గిద్యోను బాగున్నాడు అనుకునేసరికి చనిపోయే సమయానికి ఒక ఆరాధకుడిగా మారిపోయాడు. ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్కరిలాగంటే జడ్జెస్ కూడా ఏమయ్యారంటే దేవుని యొక్క ప్రణాళికలో అన్ఫిట్ అయ్యారు. మీరు ఎక్కడ చూడండి, ఆదాం అనుకున్నాడు పడ్డాడు, అబ్రహాం అనుకున్నారు సంతానం బానిసలయ్యారు, మోసే నాయకత్వంలో ఉంటారనుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళు వచ్చి ఏమయ్యారో మనకు తెలుసు, సిరియా దేవతలకి, పొరుగు దేవతలకి, కానాన దేవతలకి మళ్ళీ బానిసలయ్యారు. వీళ్ళని గైడ్ చేయడానికి మళ్ళీ దేవుడు న్యాయాధిపతులను పెడితే ఆ న్యాయాధిపతులే మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యారు.
ఆ తర్వాత దేవుడు తీసుకున్న నిర్ణయం మనకు తెలుసు. ఇక న్యాయాధిపతులు కాదు, దేవుడు ఆయనే రాజుగా, అంటే ఆది కాండం నుంచి ఆయనే రాజుగా ఎప్పటికప్పుడున్న వారిని గైడ్ చేస్తూ ఉంటే సరిగ్గా మనకి ఏమర్థమైంది తెలుసు. అటు చూస్తారు, ఇటు చూస్తారు. న్యాయాధిపతులకి చిట్ట చివరి వాడు న్యాయాధిపతి అంటారు, అలాగే ప్రవక్తలకి పరంపర అంటారు. అటు ప్రవక్తలకి పరంపర, ఇటు న్యాయాధిపతులకి చివరిగా మనం కనబడుతున్న వ్యక్తి సమూయేలు. సమూయేలు గారి దగ్గరకు వచ్చి ఎక్స్పెక్ట్ చేయని ఒక పొలిటికల్ సౌండ్ పబ్లిక్లోకి వస్తుంది. అంటే ఒక వాయిస్ వస్తుంది బయటికి. ఏం వాయిస్ వచ్చిందంటే, అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఎత్తుకోకూడదు, ఎందుకంటే వీళ్ళకి రాజు ఎవరు? దేవుడు. వీళ్ళకి రాజుగా దేవుడు ఉన్నప్పుడు వీళ్ళు దేవుని కింద బతకాల్సిన వీళ్ళు వచ్చేమంటారంటే, సమూయేలు దగ్గరకు వచ్చి ఒక మాట్లాడతారు, మాకు రాజు కావాలి అని. ఇలాంటి పొలిటికల్ సైన్స్ ఈవెంట్స్ వీళ్ళకి ఎలా వచ్చినాయి? ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, ఇశ్రాయేలీల్లో మాకు రాజు కావాలన్న మాట వాళ్ళ నోట నుండి వచ్చిందంటే కారకులు ఎవరో తెలుసా? పరోక్షంగా సమూయేలు కుటుంబం అంట. సమూయేలు కుటుంబం పరోక్షంగా ఎందుకు అవుద్ది? అవును, ఎందుకు అవుద్దంటే, నీ వంటి ప్రవర్తన కలిగిన ప్రవర్తన నీ కొడుకులకి లేదు. నీలాంటి ప్రవర్తన నీ కొడుకులకు ఉండుంటే మా నోట ఈ మాట రాజు కావాలని మేము అడగమని ఒక నిశ్శబ్దమైన ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉంది. నీ కొడుకులు ఏం చేస్తున్నారంటే లంచాలకు మరిగారు. నీ కొడుకులు ఏం చేస్తున్నారంటే అన్యాయపు తీర్పులకు మరిగారు. నీ కొడుకులు ఏం చేస్తున్నారంటే దేశాన్ని బాధిస్తున్నారు. అది చినిగి చినిగి గాలివానే తుఫానుగా మారిపోయి మా నోటంట వస్తున్న మాట ఏంటంటే, నీలాంటి ప్రతినిధి నీ కొడుకులు కాదు గనక, వీళ్ళ వలన దేశం పూర్తిగా నాశనం అవుతుంది గనక మమ్మల్ని పరిపాలించే ఒక రాజు కావాలన్నారు. దేవుడు అన్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు సమూయేలు వెళ్ళి, దేవా రాజు కావాలంటున్నారు ప్రజలని బాధపడుతుంటే, అప్పుడు దేవుడు అంటాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడాల్సింది ఎవరు? నేను. ఎందుకంటే వాళ్ళని రాజుగా ఉండకూడదని తృణీకరించింది నిన్ను కాదు, చెప్పండి, నన్ను. అందులో పరోక్షంగా మరొక మాట చెప్పిన, నువ్వెందుకు బాధపడుతున్నావంటే దాని వెనకున్న నిశ్శబ్దం వెనకాల మరొక మాట. అసలు వాళ్ళ నోట ఈ మాట రావడానికి కారణం నీ ఫ్యామిలీ. నీ కొడుకులే తినంగుండుంటే వాళ్ళ నోట అంటే ఈ మాట రాదు. సరే, ప్రతినిధిగా మళ్ళీ పడ్డారు. అంటే ఆదాము, అబ్రహాము సంతానం, మోసే నాయకత్వంలో ఇశ్రాయేలీలు, న్యాయాధిపతులు, ఈ న్యాయాధిపతుల తర్వాత ఇప్పుడు సమూయేలు కుటుంబం. ఇప్పుడు సరిగ్గా వీళ్ళు పడిపోయిన సమయంలో దేవుడు చెప్పాడు, ఒక మాట చెప్పు సమూయేలు వాళ్ళకి. ఏం చెప్పాలి ప్రభు అంటే, ఒక తోటి మానవుడు మరొక మానవుడికి ఎప్పటికీ సరి అయిన నాయకత్వాన్ని ఇవ్వలేడని చెప్పు. ఒక మనిషి మరొక మనిషికి రాజుగా వ్యవహరించలేడు, వాడు ఎప్పటికైనా ప్రమాదం అని వాళ్ళకి వివరించు. ఇదిగో, ఒక మానవుడు మనకు రాజు అవుతే ఏమవుతామంటే వాడు రథాల ముందు మన పిల్లలు పరిగెట్టాలి. వాడు బాగుంటాడు, కానీ మిగిలిన కుటుంబాలు మాత్రం పతనం అవుతాయి. వాడి కింద మనం ఏమవుతాం అంటే బానిసలు అవుతాం. వాడు తింటే ఆడి కంచాలు మనం ఎత్తాలి, వాడి ఇంట్లో ఊడుగు మనం చెయ్యాలి. వాడి నాయకుడు అవుతే ఏమవుతామంటే వాడు రథాల ముందు పరిగెట్టాలి, వాడి దేహాన్ని కాపాడాలి. చివరికి మన కొడుకులు సాధించేది ఏంటంటే, మీరు స్వేచ్ఛ అని అనుకుంటున్నారు, కానీ స్వేచ్ఛ కన్నా బానిసత్వం ఎక్కువ వద్దని చెప్పాడు. అంత వివరించాడు. సమూయేలు వెళ్ళాడు, మాట్లాడు, నా ప్రజలారా, దేవుడు సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఒక తోటి మానవుడు మరొక మానవుడికి ప్రతినిధిగా ఉండలేడట. మన రాజు కింద సరి అయిన సుఖాన్ని అనుభవించలేమంట. మీరు అనుకుంటున్నారు మనకు దేవుడే రాజు, మీరు అనుకుంటున్నారు ఇతర పట్టణాల వల్లే, ఇతర దేశాల వల్లే మనకు సొంత రాజు ఉంటే బాగుంది అనుకుంటా, కానీ బాగోదు, పరిస్థితి మరింత జటిలమైపోద్ది. నా మాట వినండి, దేవుడు సెలవిచ్చాడని చెప్తే మొత్తం విన్న తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, మాకు రాజు కావాలన్నారు. దేవుడు పైనుంచి కింద చూసి ఒక మాట అన్నాడు, వాళ్ళు అడిగినట్టే వాళ్ళకి రాజునిచ్చే, కానీ విషయం మాత్రం చెప్పు. ఆ చెప్పినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఎవడైతే రాజు అవుతున్నాడో వాడి దగ్గర నా బైబిల్కు సంబంధించిన ఒక ప్రతుని పెట్టుకోమని చెప్పు. బైబిల్ అనే పదం అక్కడ లేదు, కానీ నా బైబిల్ సంబంధించిన ఒక ప్రతి, అంటే ఒక నకల్, ఒక కాపీ పెట్టుకోమను. అది ద్వితీయోపదేశ కాండంలో ఉన్న విషయాలు ముఖ్యంగా దాచి పెట్టుకోమను. అతని పరిపాలన ఎలా ఉండాలంటే నా వాక్యాన్ని బేస్ చేసుకునే ఉండాలి. ఒక జిరాక్స్ కాపీని పెట్టుకోమంటే వాళ్ళు పెట్టుకుని పరిపాలించింది ఏంటో మనకు తెలుసు. సౌలు రాజు అయ్యాడు. సౌలు రాజు అయ్యాక 2 సంవత్సరాలు పరిపాలిస్తే రాజరికం పిచ్చి, సింహాసనం పిచ్చి పట్టి ఏమీ తెలియని ఒక మంచి కుర్రాడైన అమాయకుడిని పరిగెట్టించాడు. అమాయకుడు ఎవరో మనకు తెలుసు, దావీదు. అసలు ఏ అని చేయలేదు దావీదు సౌలుకి. ఎందుకు పరిగెట్టించంటే అధికారం పిచ్చి.
నా తర్వాత ఎప్పుడైతే నేనుండగానే రాజు అయిపోతాడు అనుకున్నాడు, నేనుండగానే నా కొడుకులకి భవిష్యత్తు లేకుండా ఈ అబ్బాయి చేసేలా ఉన్నాడు. ఇతను ఫేమ్ నేమ్ వలన దేశం పూర్తిగా అతన్ని వన్ మ్యాన్ షోలో గెలిపించుకునేలా ఉంది. చివరికి ఏమవుద్దంటే నేనుండగానే నా సింహాసనం చేయి జారిపోయేలా ఉందని పరిగెట్టించాడు. చివరికి పరిగెట్టి సాధించింది ఏంటంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఆ తర్వాత దావీదు రెండవ రాజుగా అయ్యాడు. దావీదు ఏం సాధించాడు? దేవుణ్ణి ఆయాస పెట్టాడు. మీరు చూడండి, రాజుల కాన్సెప్ట్లు అంటే దేవుణ్ణి రాజు కాదని మనిషి దావీదంతటా ఆయనే రాజు అయితే మనుషులకి చేసింది ఏంటి చెప్పండి? ద్రోహం చేశాడు. ఒక అమాయక కుటుంబాన్ని చిదివేశాడు, ఒక అమాయకుని చేతులారా చంపేశాడు, ఒక అమాయకుడు భార్యని కౌగిట్లోకి చేర్చుకున్నాడు. చివరికి ఏం సాధించాడు? దావీదు కూడా ప్రతినిధిగా నిలబడంలో ఫెయిల్యూర్ అయిపోయాడు. తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను అడిగాడు, ప్రభువా అడ్మినిస్ట్రేషన్ నాకు నేర్పించు అని అడిగాడు. ఎలా పరిపాలించాలో, రాజరికపు పరిపాలన ఎలా చేయాలో నాకు నేర్పించంటే దేవుడిని కోరుకున్నట్టుగానే అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు, పరిపాలన వ్యవస్థ నేర్పించాడు. అంత పరిపాలన వ్యవస్థ నేర్చుకున్న తర్వాత, పరిపాలించిన తర్వాత సొలొమోను సాధించింది ఏంటో తెలుసా? ఇతర దేవతల వైపు తిరిగిపోయాడు. అతను తిరిగిపోవడమేనా అతనితో పోయిందా? అతను పోయిన తర్వాత దేశాన్ని 2 మొక్కలు చేశాడు. నేను అడుగుతున్నాను, ఏమి సాధించాడు? ఆదాము నిలబడి సాధించింది ఏమీ లేదు, అబ్రహాము సంతానం నిలబడి సాధించింది ఏమీ లేదు, మోసే తర్వాత ఇశ్రాయేలు నిలబడింది ఏమీ లేదు, న్యాయాధిపతులు వచ్చి నిలబడింది ఏమీ లేదు. ఇప్పుడు రాజుల పరిపాలనలో ఏమి సాధించారంటే మొత్తానికి ప్రతినిధిగా నిలబడిన సౌలు పడ్డాడు, దావీదు పడ్డాడు, సొలొమోను పడ్డాడు. ఈ తర్వాత దేశాన్ని 2 మొక్కలు చేశారు. చివరికి వాళ్ళ తర్వాత మిగిలిన రాజులు ఉత్తర భూభాగం, దక్షిణ భూభాగంగా పరిపాలించి ఇద్దరు రాజులు కలిసి, అంటే దక్షిణ భూభాగం, ఉత్తర భూభాగం రాజులు పరిపాలించి చివరికి ప్రజలకు అందించింది ఏంట్రా అంటే ఇతర దేవతల వైపు ప్రజలను తిప్పేశారు. ఇతర దేవతల వైపు ప్రజలను ఎప్పుడైతే తిప్పేశారో ప్రజలు ఏడ్చారు, బాధపడ్డారు. కూడికి, నీడకి, బట్టకి ఎందుకు దేశం ఫలభరితంగా ఉండాల్సిన దేశం ఎందుకు కరువుల చేత, యుద్ధాల చేత రణరంగంగా ఎందుకు మారిపోయిందంటే ప్రవక్తలను దేవుడు పంపించి వార్నింగ్ ఇచ్చాడు. పాత నిబంధన అంటే అప్పటికి వాళ్ళకి ఇంకా పాత నిబంధనే. ఆ పాత నిబంధన 5 పుస్తకాల్లో ఉన్న విషయాలు ఎత్తి ప్రవక్తలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎందుకు మీ గుడారాల్లోకి తెగులు వస్తుంది, ఎందుకు మీ సంతానం చనిపోతున్నారు, ఎందుకు మీ పంటకి చీడపీడ పడుతుంది, ఎందుకు మీ దేశం, మన దేశాలు ఇలా అట్టుడికి పోతున్నాయి, కారణం యెహోవాని విసర్జించారు. మీరు సుఖాలకి మరిగారు, దేవుణ్ణి పక్కన పెట్టారు, దేవుణ్ణి కాదన్నారు, మనుషుల మీద ఆధారపడ్డారు, ఇతర దేవతలను పూజించారు. గనక పంటకేడ్చాం, గూడికేడ్చాం, నీడకేడ్చాం, బ్రతుకులకి ఏడుస్తున్నాం, సంతానం కోసం ఏడుస్తున్నాం, చివరికి బతుకులకి అర్థం లేక ఏడుస్తున్నాం. మళ్ళీ యెహోవా వైపుకి తిరగండి అని ప్రవక్తలను పంపిస్తే ఆ ప్రవక్తల పరంపరలో యెషయా అని ఒక ప్రవక్త వచ్చి నిలబడతాడు. యెషయా గారు ప్రవచనాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇటు ఉత్తర భూభాగాన్ని చూస్తుంటాడు, అతడు దక్షిణ భూభాగాన్ని చూస్తుంటాడు. సరిగ్గా భూభాగాలు చూసినప్పుడు దేవుని మదిలో ఉన్న కొన్ని సంగతులు మొదటి అధ్యాయంలో లిఖించాడు. ఏమని రాశాడు ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం ఒకసారి త్వరగా ముగిద్దాం. మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చూడండి. మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు. ఉజ్జియా, యోతాము రాజుల పరిపాలన. యోధా రాజుల దినములలో యోధాను గూర్చియు, యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయా గారికి, అంటే సరిగ్గా రాజకీయం ఒక ఊపందుకున్న టైంలో యెషయా గారికి వచ్చిన దర్శనాలు ఏంటంటే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీదకి తిరగబడ్డారు. ఇప్పుడు వినండి, అక్కడ రాస్తున్న మాట చూడండి. కింద అంటాడు, గాడిద కట, చెప్పండి కిందకి చదవండి. గాడిద కట ఎద్దు తన కామాందుని ఎదుగును, గాడిది సొంతవాణ్ణి దొడ్డెరుగునంటే ఒక పశువుకి, ఒక జంతువుకున్న ఇంకిత జ్ఞానం ఎవరికి లేదు తెలుసా? నా కింద ఉన్న నా ప్రజలకు లేదు, ఇశ్రాయేలుకి లేదు. అంటే ఒక జంతువు పెంచుతున్న యజమాని ఎరుగుతుంది, ఒక గాడిద ఆ సొంత యజమాని దొడ్డెరుగుతుంది. నేను అరణ్యంలో నడిపించి 40 ఏళ్ళు పోషించి వాళ్ళని విడిపించి వాళ్ళకి రాజుగా ఉండి పాలు తేనెలు ప్రవహించి ఒక దేశాన్ని ఇచ్చి న్యాయాధిపతులను పెట్టి రాజులను పెట్టి ప్రవక్తలను పంపించి ఇంత చేస్తే
అన్నీ చేసి నన్ను మర్చిపోయారు. ఒక గాడిదకైనా బుద్ధి ఉంది కానీ, ఒక ఎద్దుకైనా బుద్ధి ఉంది కానీ, చెప్పండి, నా పిల్లలకు బుద్ధి లేదన్నాడు. మీకు అర్థమవుతుందో లేదో, ఇన్ని చేస్తున్నా నన్ను చూడలేకపోతున్నారు వాళ్ళు. ఎంత చేస్తే ఎంత చేస్తే అంటే వీళ్ళకి అన్నం పెట్టి పచ్చని మొక్క నీటి చుక్క దొరకని టైంలో వీళ్ళకి అరణ్యంలో ఆహారాన్ని మన్నాన్ని కురిపించి వీళ్ళ పళ్ళ సందుల్లో కూరుకుపోయే మాంసాన్ని గొంతులోకి పీకలకు వచ్చేలాగా చక్కటి ఆహారాన్ని వీళ్ళకి ఇస్తే చివరికి వీళ్ళ బయటకు వచ్చి సాధించింది ఏంటో తెలుసా? మాకు ఇతర దేవతలు కావాలన్నారు. పాలోదేళ్ళు ప్రవహించు పాలస్తీనాలో వీళ్ళకి మంచి పంటిస్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? న్యాయాధిపతులను తృణీకరించి నన్ను తృణీకరించి రాజు కావాలన్నారు. చక్కటి సుఖాలు సమాధానం ఇస్తే సరంబీలేసుకున్న గృహాల్లో వీళ్ళు నిలబడి సాధించింది ఏంటంటే నన్ను మర్చిపోయి సుఖాన్ని పూజించడం ప్రారంభించారు. అందుకే గాడిదకున్న బుద్ధి, ఎద్దుకున్న బుద్ధి, జంతువుకున్న బుద్ధి నా ఇశ్రాయేలు నా పిల్లలు లేదు. ఎప్పుడైతే బాధపడుతున్నాడో ఈ బాధని యెషయా బయట పెట్టాడు. యెషయా బయట పెడితే ఒక మాట రాశాడు, ప్రభువా ఇలా చూస్తుంటే నాకు అర్థమవుతుంది వీళ్ళ మీద నీకు చాలా ఉగ్రత ఉంది. ప్రభా ఇలా చూస్తుంటే నాకు అర్థమవుతుంది వీళ్ళ మీద చాలా ఉగ్రత ఉంది. అయినా నాకు విషయం అర్థమవుతుంది ప్రభువా, నీ బాధ ఒక పక్క కనబడుతుంది, నీ రోదన ఒక పక్క కనబడుతుంది, నీ పిల్లలు నిన్ను తృణీకరించారన్న ఆ హృదయ వేదన మరో పక్క కనబడుతుంది. మరో పక్క ఈ రాజకీయ వ్యవస్థను చూస్తుంటే భయం వేస్తుంది. ఏం భయం వేస్తుందంటే మా సొంత రాజులు మాకు వ్యతిరేకమయ్యారు, ప్రజలు ఇతర దేవతలతో తిరిగారు. ఇప్పుడు చూస్తుంటే మాకు అర్థమవుతుంది ప్రభువా, సిరియా దేశం నుంచి ఉత్తర దేశపు రాజు వస్తున్నట్టు మాకు కనబడుతుంది. ఉత్తర దేశం నుంచి అంటే ఉత్తర భూభాగం నుంచి కొత్త రాజులు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? అసూరియన్స్ వస్తున్నారు. సిరియా రాజులు మా మీద తిరగబడుతున్నారు. ఇప్పుడు ఇటువైపు నుంచి వీళ్ళ తిరగబడుతున్నారు. సరిగ్గా వీళ్ళ తిరగబడితే ఇప్పుడు దేశం ఏమైపోతుంది? నీ సహాయం మాకు అవసరం, నీ కృప మాకు అవసరం. ఇలాంటి టైంలో ఇశ్రాయేలు చేయగా నువ్వు వదిలేసావో అసూరు రాజులు వచ్చి దులుమాడేసి వెళ్ళిపోతారు. పైనుంచి వాళ్ళ మాస్ వార్నింగ్లు ఇస్తున్నారు. వాళ్ళు గవిని వెలుపున తెస్టేశారు, నది ఆవల వాళ్ళ తెస్టేశారు, వార్నింగ్ పంపిస్తున్నారు. ఇదిగో యెరూషలేము పట్టణాన్ని పట్టుకుంటామని, యోధా పట్టణాన్ని పట్టుకుంటామని, పై ఉత్తర భూభాగమైన షోమ్రోన్ ఇజ్రాయెల్ని మేము పట్టుకుంటామని వాళ్ళు చాలా మాస్ వార్నింగ్లు ఇస్తున్నారు. ప్రభువా ఈ టైంలో ఏమవుతుంది ప్రభువా? ఒక పక్క చూస్తే వీళ్ళ మమ్మల్ని ఆక్యుపై చేసేలాగా కనబడుతున్నారు. ఇప్పటికే సిరియాను తొక్కడానికి రెడీ అయిపోయారు. పైన హామాతు కామాతు ఏవైతే ప్రాంతాలు ఉన్నావో ఈ ప్రాంతాన్ని ఆల్రెడీ వాళ్ళు దుర్మానేశారు. వాళ్ళు ఎక్కడైతే యూఫ్రటీస్ టైగ్రిస్ నదులు ఉన్నాయో అక్కడి నుంచి వీళ్ళ ఒక్కొక్క దేశాన్ని ఆక్రమిస్తూ ఇదిగో మా దేశం సరిహద్దుల వరకు వచ్చేసారు. ఇప్పుడు ఏమవుద్దు ప్రభువా? నాకు భయం వేస్తుంది. అయినా నీ వాగ్దానాలు మాకు జ్ఞాపకం ఉన్నాయి. నువ్వు దావీదుతో ఒక మాట చెప్పావు, మాకు జ్ఞాపకం ఉంది. దావీదుతో నువ్వు చెప్పిన మాట ఏంటో తెలుసు, ఇదిగో నిత్యము నీ సింహాసనం మీద ఒక దీపం ఉంటుందన్నావు, నిత్యము నీ సింహాసనం మీద ఒక దీపం ఉంటుందన్నావు. కానీ చూస్తుంటే ఆ దీపాన్ని ఆరిపేసేలాగా ఈ రాజులు ఉన్నారు. మా యవనస్తులను ఈడ్చుకెళ్ళిపోతున్నారు, మా యవ్వనస్త్రీలను ఈడ్చుకెళ్ళిపోతున్నారు, మా దేశపు భవిష్యత్తు అయిన మా పిల్లల్ని ఈడ్చుకెళ్ళిపోతున్నారు. ఈడ్చుకెళ్ళిపోయేంత దగ్గరకు వచ్చారు. మనుషుల్ని బతుకుండగానే గర్భిణీలున్న పిల్లల్ని బయటికి లాగి బండకేసి కొట్టే అంత భయం కల్పించే పరిస్థితులు మా కళ్ళ ముందుకు వస్తున్నాయి. ప్రభు నాకు అర్థం కావట్లేదు ప్రభువా, ఇప్పుడు ఏం జరుగుద్ది? ఇటు చూస్తే ఉజ్జియా వెళ్ళిపోయాడు, ఇటు చూస్తే రాజులు వెళ్ళిపోతున్నారు, ఇటు చూస్తే కాస్త బాగున్నా అనుకున్న ఒక్కొక్క రాజు దూరం అయిపోయాడు. ఇప్పుడు పరిస్థితులు ఏంటి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. అబ్రహాముకి ఒక మాట ఇచ్చాడు దేవుడు, అది యెషయా గారికి కూడా తెలుసు. ఆ మాట ఏంటో తెలుసా? నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానన్నావు. ఇప్పుడు ఆ సంతానమే లేకుండా పోయేలా ఉంది, ఆ సంతానాన్ని రప్పించే ఈ జాతి లేకుండా పోయేలా ఉంది. అబ్రహాముకి మాట ఇచ్చిన మాట జ్ఞాపకం ఉంది, సమూయేలు ద్వారా దావీదుతో మాట్లాడిన మాట జ్ఞాపకం ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది ప్రభువా, మాకు రాజులు ఇచ్చావు కానీ రాజులు పరిపాలించలేరు. ఇప్పుడు ఏం చేయాలి? సరిగ్గా ఆ టైంలో దేశంలో లిబర్టీ అనే పదం పూర్తిగా కనుమరుగైపోయింది, హక్కులనే పదాలు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇప్పుడు మా రాజుల వల్లనే బాధలు అనుకుంటే ఇప్పుడు అసూరియన్స్ ఎవరైతే సిరియా వీళ్ళందరూ కలిసి మా మీద దండయాత్రకు వస్తున్నారు. ఈ టైంలో ఏం చేయమంట ప్రభు అంటే, సరిగ్గా టైంలో ఈ రాజకీయ వ్యవస్థతో ముడిపడిన ప్రవచనాలు రాశాడు. ఆ ప్రవచనాల కూర్పే 7వ అధ్యాయం. చూస్తారు ఒకసారి 7వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం.
యోధారాజు అయిన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజు అయిన రెజీను ఇశ్రాయేలు రాజును రెమెల్య కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చారు. ఎక్కడికి వచ్చేసారట? కొంచెం జాగ్రత్తగా వినండి. సుమారు ఇక్కడ మూడు దేశాల మధ్య జరుగుతున్న రాజకీయం, ఆ రాజకీయం మధ్య జరుగుతున్న ప్రవచనం. సరిగ్గా జాగ్రత్తగా వినండి, త్వరగా అనేక సమయం అప్పగిద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. యోధారాజు అనే ఉజ్జియా మనవడు యోతాము కుమారుడైన ఆహాజ్. అంటే ఆహాజ్ ఏ దేశానికి రాజు చెప్పాలి? ఆహాజు రాజు ఏ దేశానికి రాజు? దక్షిణ దేశానికి రాజు. దక్షిణ దేశం అంటే ఏ దేశం? యోదయ. యోదయ అంటే యూదులు ఉంటున్న దేశానికి రాజు ఆహాజు. ఇప్పుడు బాగా వినండి. ఇజ్రాయేల్ దేశానికి రాజు ఎవడు? పెకాహు. సిరియా దేశానికి రాజు ఎవడు? రెజిన్. అంటే ఇక్కడ ఎన్ని దేశాలు ఉన్నాయి? 3 దేశాలు, 3 రాజులు ఉన్నారు. 3 రాజులు అంటే 3 దేశాలు అంటే సిరియా, ఇజ్రాయెల్, యోధా. సిరియా, ఇజ్రాయెల్, యోధా. ఇప్పుడు ఈ 3 దేశాలకు రాజు పెకాహు ఇజ్రాయెల్ రాజు, రెజీను సిరియా రాజు, ఆహాజు యోధా రాజు. ఈ 3 మధ్య కొంచెం రాజకీయ ఒత్తుళ్ళు ఎక్కువయ్యాయంట. ఏమయ్యంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. పైనుంచి అంటే ఈ 3 దేశాలు అంటే ఇజ్రాయెల్, సిరియా, యోధా. ఈ 3 దేశాలు పక్కపక్కన ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళాక మ్యాప్ చూడండి, లేదంటే తర్వాత మ్యాప్ చూడండి. అంటే ఈ 3 దేశాలు పక్కపక్కన ఉంటే ఈ 3కే పట్టలేదట. ఇజ్రాయేల్కి యోధాకి పడట్లేదు. నెక్స్ట్ యోధాకి ఇజ్రాయేల్కి మరొక శత్రువు అంటే సిరియా పట్టలేదు. ఈ 3 మధ్య కొంచెం డిస్కషన్ జరిగిందంట. ఆ డిస్కషన్ ఏంటంటే పైనుంచి ఒకడు వస్తున్నాడు. ఆ పైనుంచి వచ్చేది ఎవడంటే కనికరం లేనాడు. ఆ పైనుంచి వచ్చినాడు ఎవడంటే స్త్రీలని పురుషులని చూడనోడు. ఆ పైనుంచి వచ్చినాడు ఎవడంటే బతుకుండగానే చర్మాన్ని ఒలిసి అంతర్గత అవయవాలు బయటికి లాగేసి ఒక క్రూరుడు. ఆ క్రూరుడు ఎవడంటే మనిషి బట్టలు ఇప్పి వాడు మానవులోనికి వాడి యొక్క ఏదైతే వాడి నవరంధ్రాలు ఉన్నాయో ఆ హోల్లోనికి ఆడు శూలాన్ని దింపి మనిషిని ఏలాడదీసి ఆడంటాడట, మీకు ఇలాగే జరుగుద్దని ఒక మాస్ వార్నింగ్ ఇస్తాడట. వాడి పేరు అసూరు చక్రవర్తి. అసూరు రాజులు. ఇప్పుడు వీళ్ళకి భయం వేసింది. వీళ్ళ పొత్తు రాజకీయం పెట్టుకున్నారట. ఏమనంటే ఒరే ఇజ్రాయేల్ కౌరు పంపండ్రా, మీకు నాకు గొడవలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఎవరో సిరియా వాళ్ళు అంటున్నారు మీకు నాకు గొడవలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఇజ్రాయేల్ కూడా అంటుంది మీకు నాకు గొడవలు ఏమంటే చూసుకుందాం. ఎందుకంటే నిన్ను నన్ను మింగేసేవాడు ఒకడు పైనుంచి వస్తున్నాడు. వాడి పేరు అసూరు. ఇప్పుడు వాడి చేతుల్లో మనం పడిపోకుండా ఉండాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముందు మన ఇద్దరం కలిసి ఉండాలి. ఎందుకంటే వాడిని ఒక్కడగా మనం ఎదిరించలేము. మనకు గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు ఆడ సంగతి తెలుద్దాం. అంటే వీళ్ళిద్దరు ఒక కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో వాళ్ళకి తేలిన ఫలితార్థం ఏంటంటే మన ఇద్దరం కలిసిన వాడిని ఎదిరించలేము. మరి ఏం చేద్దాం? మన పక్కనున్న మరో దేశం ఉంది యోధా. ఆ యూదుల రాజు కూడా సహాయం మనం తీసుకోవాలి. కౌరు పంపండి అని ఆహాజు కౌరు పంపితే ఆహాజు కౌరు పంపారట, ఇదిగో నువ్వు మాకు సహాయం చేయాలి, మనం ముగ్గురం కలిసి అసూరు సామ్రాజ్యాన్ని ఎదిరిద్దామంటే మొత్తం విన్న తర్వాత ఆహాజు అన్నాడట, నేను కలవను అన్నాడట. నేను ఎప్పుడైతే కలవను అన్నాడో వీళ్ళిద్దరికి భయం వచ్చింది. ఎవరిద్దరికి? ఇజ్రాయెల్ దేశానికి, సిరియా దేశానికి ఎప్పుడైతే భయం వచ్చిందో వీళ్ళు భయపడేమంటే ఇప్పుడు యోధా దేశం మనకు సపోర్ట్ చేయకపోతే మింగేద్దే, ఈ మెంటలోడేమో మనకు సపోర్ట్ చేయట్లేదు. ఎవరు? ఆహాజు. ఈడెందుకు సపోర్ట్ చేయలేదంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుల గ్రంథం చదవండి. దేవుడి మీద భక్తో, దేవుడి మీద శ్రద్ధో, దేవుడి మీద విశ్వాసం ఉండి కాదు. ఇతగాడు అప్పటికి ఇంటర్నల్గా ఒక పొలిటికల్ పొత్తు ఎట్టుకున్నాడట. ఎవరితో? ఐగుప్తి దేశంతో. ఎవరితో? అసలు ఐగుప్తి అంటేనే యెహోవాకు పడదు. ఇతగాడు ఎవరు సహాయం తీసుకుంటున్నారు? ఐగుప్తి అంటే అసూరుని ఎదిరించడానికి అప్పటికి ఐగుప్తితో ఇంటర్నల్గా ఈయన పొత్తు పెట్టుకుని పైపచ్చికి ఏమంటే ప్రవక్త ముందు అసలు నేను దేవుడిని బాధ పెట్టను, ఎవరి సహాయం నేను కోరు, ఏదో పెద్ద భక్తుల్లాగా నేను దేవుడిని బాధ పెట్టను, ఎవరి సహాయం నేను తీసుకోను, దేవుడు ఏది జరిగిస్తాని వెనకాల మాత్రం పొత్తేమో ఐగుప్తితో పెట్టుకుని మందిరంలో ఉన్న ఈ ఏవైతే లాభాలు ఉన్నావో ఇవన్నీ పెట్టుబడిగా ఎవరికి ఇస్తున్నాడట? ఐగుప్తి రాజుకి ఇస్తున్నాడట. వీడు చేయాల్సిన రాజకీయాలు వీడు చేస్తున్నాడు, వాళ్ళు చేయాల్సిన రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. సరిగ్గా టైంలో యెషయా గారు 7వ అధ్యాయం రాస్తున్నారు. మాటలు అర్థమైపోయినా అర్థమైనట్టే, టైం అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే ఈ ప్రవచనాలు రాస్తున్నాడు, ఈ రాస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కౌరు పంపితే రానన్నాడు. అప్పుడు వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం ఏంటంటే అసలు ప్రాబ్లం అంతా ఆహాజే గనక ఆహాజుని లేపెత్తో పని అయిపోద్దాం అనుకున్నారు వీళ్ళిద్దరు కలిసి. ఎవరిని?
ఆహాజుని లేపేసి ఒక శాతకారుని ఒక రాజు ఎడదాం. ఎవరిని? మన మాటినేవాడిని తెంగరోడిని ఒక రాజు పెట్టి అక్కడి నుంచి మన సింహాసనాన్ని పరిపాలిద్దాం అని చెప్పి ఎవడో ఒక తెంగరోడిని అక్కడ పరిపాలకంగా పెట్టి ముందు ఈయన లేపేద్దాం అనుకున్నాం. ఎందుకంటే రాజే ప్రాబ్లం, పబ్లిక్ ప్రాబ్లం కాదు కనుక ఒక తెంగరోడిని ఎవడో ఒక రాజు పెడతాం. ఇప్పుడు మీరు చూడండి, సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ ఎప్పుడు స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ కీరోలు పోషిస్తున్న ఆ అధికారం యొక్క సింహాసనాలు ఇప్పుడు తెంగరోళ్ళకి ఇస్తారు. మీరు చూడండి కావాలంటే. ఎందుకు? తెలివైన వాళ్ళకి ఇస్తే ముందు వీళ్ళని లోపలేస్తాడు. అందుకు కొన్ని కీ రోలు ఉంటాయి, కొన్ని పదవులు ఉంటాయి. అవి ఏటని అడగండి, లైవ్ వెళ్తుంది కదా, అవి ఏటని అడగండి. మీరు చూడండి, పైన ఉన్నవాడు తుమ్మితే తుమ్మి, దొగ్గితే దొగ్గి, ఆడు కూర్చుంటే కూర్చుని, లెగిస్తే లెగిస్తే, ఇలా మాటినేవాడు ఎవడైతున్నాడో అలాంటి పవర్ఫుల్ పదాలు లేదా పవర్ఫుల్గా ఉండే క్యాడర్స్ ఏవైతున్నావో ఆ క్యాడర్ తెంగరోలకే ఇస్తారు. మీరు చూడండి ఇప్పుడు. అందుకే ఈ అసూర్ రాజ్యం కూడా ఒక లేదా ఈ సిరియా ఏదైతే ఉందో ఇజ్రాయెల్ కలిసి ఎవడొక అమాయకుని పెడదామని అమాయకుని పెట్టి వాళ్ళు ఎప్పుడైతే ఈ మీటింగ్ పెట్టుకుని స్కెచ్ చేసి లేపాలనుకున్న సరిగ్గా యెషయాతో దేవుడు అన్నాడు, అర్జెంటుగా ఆహాజ్ దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఎందుకు ప్రభు అంటే, చెప్తాను వెళ్ళు, వెళ్ళే ముందు నీ పెద్ద కొడుకుని తీసుకుని వెళ్ళు అన్నాడు. ఎవరిని? నీ పెద్ద కుమారుని. ఆ పెద్ద కుమారుని ఎందుకు తీసుకెళ్ళు? ఎందుకంటే అతగాడు పేరు వినేసరికి ఆహాజుకి ప్రజలకి వైబ్రేషన్ రావాలి. నీ కొడుకు పేరే అది, నీ కొడుకు పెట్టిన పేరే అది. నీ పెద్ద కుమారుని తీసుకుని వెళ్ళని ప్రవచనం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అదే 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొంటకు నీవుడు నీ కుమారుడైన సెయర్యాషీబును సాకరేవు మార్గమున కోనేటి కాలవ కడ వరకు పోయి అతనితో ఇలాగ చెప్పుము, భద్రము సుమి నెమ్మలించు, పొగరాయిచున్న ఈ 2 కొరకంచ కొనలకు అనగా రెజీను సిరియానీయులు రెమ్మల్య కుమారుడైన వారి కోపాగ్నికి జడియకు, నీ గుండె అవియ నీయకు. ఎక్కడున్నాడట? సాకరేవు కోనేటి మార్గం దగ్గర ఉన్నాడు. ఎవరు? నడుతున్నాను. సాకిరేవు కాలువల దగ్గర రాజుకు పని ఏంటండి? బట్టలు ఉదుకుంటున్నాడా? నడుతున్నాను. ఆయనకి అక్కడ పని ఏంటి? అక్కడ పని ఏంటంటే ఆహాజ్ చేస్తున్న పనులు ఏంటి చెప్పిన, యెహోవాని నమ్మట్లేదు కానీ ఈ ప్రాకారం చుట్టూనట పెద్ద పెద్ద కాలువలు తవ్వేస్తున్నాడు. ఎందుకు? శత్రువు మీదకి రాకుండానే. ఆ కాలువలు ఇటువైపు తిప్పి అంటే ఈ కాలువలు నమ్ముకుంటున్నాడు. కోనేటి కాలువలు అంటే సాకిరేవు కాలువను ఇటువైపుకి మళ్ళించి శత్రువు రాకుండా. అందుకే చూడండి, మనం ఎప్పుడైనా ఢిల్లీ ఎర్రకోటకి వెళ్తే చుట్టూ ఒక కెనాల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? కోటల చుట్టూ పెద్ద పెద్ద కెనాల్స్ కడతారు ఎప్పుడు రాజులు. ఇలాంటి టెక్నాలజీని వాడుకోవాలనుకుంటున్నాడు. ఎవరు? ఆహాజ్. అంటే ఇటేమో నీటిపారుదలను నమ్ముకుంటున్నాడు, అటేమో ఐగుప్తిని నమ్ముకుంటున్నాడు. ఇతడు నమ్మంది ఎవరినంటే యెహోవాని నమ్మట్లేదు. సరిగ్గా టైంలో వెళ్ళి ప్రవచనం చెప్తున్నాడు. నీకు మాట చెప్పాలి, 65 సంవత్సరాలు అయ్యే లోపు ఆహాజు గుర్తుపెట్టుకో, నీ మీదకి తిరగబడ్డానికి ఎవరైతే రెడీ అయ్యాడో ఆ ఇశ్రాయేలు రాజు ఉండడో, ఆ రెజీని ఎవడైతున్నాడో వాడు ఉండడో. ఇది గుర్తుపెట్టుకో. నా కొడుకుని చూపిస్తూ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, ఈడే నీకు సాక్ష్యం. సెయర్యాషీబ్ అంట పేరుకి అర్థం ఏంటో తెలుసా? మన పేర్లకి అర్థాలు ఉండవు. సెయర్యాషీబ్ అనే పేరుకి అర్థం ఏంటంటే శాసము ఇంకా మిగులుంటుంది. అంటే ఎంతమంది రాజులు వచ్చినా, ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎంతమంది రాజ్యాలు ఐక్యమైనా దావీదుకు మాట ఇచ్చిన శాసనం ఉంటుంది. అది ఉంటుందనడానికి సాక్ష్యం ఏంటి? ఆ రోజుల్లో ఉండడానికి వాళ్ళకి ఏమైనా జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉందా? ఆ రోజుల్లో మనకిలాగే 66 పుస్తకాల బైబిల్ కలిపి ఉందా? ఆ రోజుల్లో వాళ్ళకి నిలువెత్తు సాక్ష్యం ఏంటో తెలుసా? కదిలే సాక్ష్యం. ఆ కదిలే సాక్ష్యం ఎవరంటే చెప్పండి, యెషయా పెద్ద కొడుకు. అందుకే ఆ పేరుకి అర్థం. మన పేర్లే విచిత్రంగా ఉంటాయి. అబ్రహాం గారు అని పేరు పెడతాం, అబ్రహాం గారు బ్యాందీ తాగేస్తారు ఏటో మరి. మోసే గారు అని పేరు పెడతాం, మోసే గారు సారదేగత్తారు. ఈవిడ పేరు శారమ్మ, సంఘంలో పచ్చి పూజలు మాట్లాడుతుంది. మన పేర్లు వేరు, మన తీర్లు వేరు. కానీ ఎవ్రీ పేర్లకి వాళ్ళ బతుకులకి సంబంధం ఉంటుంది. మీరు ఎప్పుడు చదవండి, వాళ్ళ పేర్లకి వాళ్ళ బతుకులకి సంబంధం ఉంటుంది. అందుకే యెషయా పెద్ద కొడుకుని పంపి, ఇదిగో ఇతగాడు నా సాక్ష్యం, ఇదిగో దేవుని తరపున సాక్ష్యం అని చూపిస్తే, నేను నా కుటుంబం యెహోవా ఎదుట యోధాకి ఇశ్రాయేలుకి సాక్షులుగా మేము ఉన్నామని ప్రవచనం ఆహాజుకి చెప్పిన ఆహాజు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు చూడండి, ఒకసారి ముగిద్దాం. 10వ వచనం. యెహోవా ఇంకను ఆహాజుని ఇలాగ సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవాను నా చూసిన అడుగుము, అది పాతాళమంత లోతైన సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైన సరే అని అడిగితే ఎలాంటి సాక్ష్యమైన అడుగు. యోధా దేశానికి ఏమీ కాదనడానికి దేవుడు నీకు గుర్తిస్తాడంటే మొత్తం విన ఆహాజ్ అన్నాడట, నేను అడగను యెహోవా అని. పెద్ద బతుపరులో మాట్లాడుతున్నారు చూడండి.
నేను అడుగును. యెహోవాను శోధన ఎందుకు ఈ మాట అంటాడు చెప్పనా? ఇతనికి ఉండాల్సిన బలం ఇతనికి ఉందనుకుంటున్నాడు. ఏం బలం? ఐగుప్తి, 2 కోనేటి కాలువలు. వీటిని నమ్ముకుని ఏమంటున్నాడంటే నేను యెహోవాను శోధించను, యెహోవాను అడగను. భక్తుడేం కాదండి. ఇతను పెట్టుకునే రాజకీయాలు ఇతను పెట్టుకుని అడిగితే అప్పుడు దేవుడు కోప్పడు అంటాడు. అతడు ఎలాగో సెలవిచ్చును, దావీదు వంశస్థులారా వినుడి, ఈడు ఎలాగో ఎండో. ఎవరు? ఈ రాజుకి ఎంత చెప్పినా విండు, ఎంత ప్రవచనాలు చెప్పినా విండు. వీడు ఎలాగో విండగనక చెప్పండి, మీరైనా వినండి. యూదా వంశస్థులారా మీరైనా వినండి. దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. మనుషులను వినిపించుటకు చాలదనుకుని, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగింతురా. ఈ రాజు ఇసుకిస్తాడు, మీరు ఇసుకిస్తాడు. అతగాడు విండు, మీరు వినరు. ఎవరు వినరు? మీరు వినినా వినకపోయినా చెప్పాల్సిన ప్రవచనం మాత్రం నేను చెబుతానన్నట్టుగా చెబుతున్నాడు. ఎవరు? యెషయా. వాడు వినకపోయినా, మీరు వినకపోయినా, ఎవరు వినకపోయినా నేను ఒక ప్రవచనం చెప్తాను. కన్యక గర్భవతి అయి కుమారుని కంటాది. కన్యక ఎందుకు గర్భవతి అవుద్ది? ఎందుకు కన్యక గర్భవతి అవుద్ది అంటే ఇది ఒక గుర్తు. పెళ్ళైన ప్రతి స్త్రీ పిల్లల కండం అనేది సమాజంలో జరుగుతున్న కార్యక్రమం. కానీ పెళ్లి కాకుండానే ఒక కన్య బిడ్డన కండం అనేది గుర్తు. ఎందుకంటే మిమ్మల్ని అడగమన్నాను గుర్తు, మీరు అడగడు. ఆ ఆహాజుని అడగమన్నాను గుర్తు, వాడు అడగడు. పాతాళ లోకమంత లోతైనా, పరలోకమంత ఎత్తైనా, దేవుడుండే లోకమంత ఎత్తైనా ఏదో ఒక చూసినట్టుకు దేవుడు చూపిస్తాడంటే మీరు అడగట్లేదు. మీరు అడగట్లేదు కనుక నేనే ఒక సూచన చెప్తున్నాను దేవుని పక్షాన. దేవుడు చెప్పమన్న ఒక సూచన చెప్తున్నాను. ఆ సూచన ఏంటంటే కన్యక గర్భవతి. ఇదే సైన్. ఎప్పుడైతే కన్యక గర్భవతి అవుద్దో అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆదాము నిలబడలేదు, అబ్రహాము కుటుంబీకులు నిలబడలేదు, రాజులు నిలబడలేదు, అంతకుముందు న్యాయాధిపతులు నిలబడలేదు. అంటే ఒక మనిషి మరొక మనిషికి పరిపాలకుడిగా నిలబడలేడని అర్థమైంది. ఆ టైంలో యెషయాకి దేవుడు ప్రేరణ వలన అర్థమైంది ఏంటంటే ఒక మనిషి మరొక మనిషిని గైడ్ చేయలేడు, ఒక మనిషిని మరొక మనిషి పరిపాలించలేడు. అందుకే ఏం చేయాలంటే ఒక మనిషిని మనిషిగా ఒక మనిషి పరిపాలించలేడు కనుక దేవుడే మనిషిగా రావాలి, దేవుడే మానవుడిగా ఇలలోకి రావాలి. ఆ వచ్చిన దేవుడు లేదా దేవుడు రూపంలో వచ్చిన మానవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? చూడండి ఒకసారి 9వ అధ్యాయం, అదే 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా ఆ కన్యక గర్భమందు పుట్టబోయే శిశువు, ఒక శిశువు మనకు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఈయన మానవుడా అంటే మానవుడు కాదు, ఈయన దేవుడు అంటే పూర్తిగా బాగుండే దేవుడు మానవుడు మిళితమైన ఒక రాజు. మీకు అర్థమవుతుందో లేదో? ఆయన భుజాల మీద ఏముండబోతుంది? రాజ్యభారం. ఏ రాజ్యభారం? యోధా రాజ్యభారం ఉంది, ఇశ్రాయేల్ రాజ్యభారం ఉంది. ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే సరి అయిన రాజరికం లేదు, నాయకులు లేడు. అవి తూర్పు దేశాలైనా చెడిపోయాయి, అవి ఉత్తర దేశాలైనా చెడిపోయాయి, అవి పరమట దేశాలైనా చెడిపోయాయి, ఐగుప్తి దేశాల ఆవలున్న ఏ దేశాలైనా చెడిపోయాయి. దేశాలన్నిటికీ ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? రాజరికపు ప్రాబ్లం వచ్చింది. ఈ దేశాల్లో రాజులైన ఇక్కడ జరిగే తంతు కార్యక్రమం అదే, ఆ దేశాల్లో రాజులైన అక్కడ జరిగే హింసా కార్యక్రమం అదే. ఏ దేశం రాజుల కింద ఏ ప్రజలున్నా ప్రజలు మగ్గిపోవడం తప్ప స్వేచ్ఛ లేదు. అందుకే చూడండి, ఇప్పటికీ మీరు చూడండి, ఆఫ్రికా ఖండంలో అనేకమైన వనరులున్నా ఈ రోజుకి వాళ్ళ తిండికి లేక ఏడుస్తున్నారంటే కారణం ఏంటి చెప్పనా? నాయకత్వం లోపం. ఎక్కడ లేనంత సిలికాన్, ఎక్కడ లేనంత భూగర్భంలో ఉన్న అతి అతి ఖరీదైన వనరులు మన తూర్పు ప్రాంతాల్లో ఉన్న ఈ రోజుకి అన్నం లేని కుటుంబాలు ఉన్నాయి. కారణం ఉన్నాయంటే కారణం ఏంటి చెప్పనా? నాయకత్వపు లోపం. మీరు ఎక్కడ చూడండి, ఏ దేశమైనా ఈ రోజుకి పేద కుటుంబాలు ఇంతకీ ఇప్పటికీ తిండి లేక నీడ లేక ఏడుస్తున్నాయంటే నాయకత్వపు లోపం. ఇది ఎవరు పసిగట్టారు చెప్పనా? తూర్పు దేశపు జ్ఞానులు పసిగట్టారు. మా రాజులు అన్ఫిట్, మా నాయకులు అన్ఫిట్. ఈ ప్రపంచం బాగుపడాలంటే సూత్రం ఒక్కటే, ఈ ప్రపంచాన్ని పరిపాలించాలంటే మానవుడు మరొక మానవుడిని పరిపాలించలేడు గనక యూదులలో ఒక రాజు దేవుడు పుట్టబోతున్నాడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు?
మీకు అర్థమైందో లేదో? ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆ రాజు ఈయన యూదులకే రాజు కాదు, చెప్పండి, మాకు కూడా రాజే. ఈయన మీ దేశానికే రాజు కాదు, మాకు కూడా రాజు. అందుకే చూడండి, దేవుడు అనుకున్న ఆ పరిపాలన వ్యవస్థ, దేవుడు కోరుకున్న ఆ పరిపాలన వ్యవస్థ మానవ రూపంలో ఇలాలోకి వచ్చిందంట. ఆ వచ్చిన రాజుని మానవ ప్రపంచం ఏం చేసిందో తెలుసా? చంపేసింది. నేను అడుగుతున్నాను, చంపేస్తే ఆగిపోయే రాజు కాదు ఈయన, చెప్పండి. బంధించేస్తే ఆగిపోయే రాజు కాదు ఈయన. చంపేసిన తిరిగి లేచిన మహారాజు, మృత్యుంజయుడు. ఎవరు చెప్పండి? నజరుడైన యేసుడు. ఆయన మానవుడైతే తిరిగి లేవడు. ఆయన మానవుడు కదా, ఎవరు చెప్పండి? మానవ రూపంలో కనబడుతున్న, చెప్పండి, దేవుడు. అందుకే మరణం ఆయన బంధించలేకపోయింది, శిలలో ఆయన బంధించలేకపోయాయి, చట్టాలు ఆయన బంధించలేకపోయాయి. ఏ ప్రపంచం అయితే ఆయన్ని చంపేశామని ఎక్కిరించిందో ఆ ప్రపంచం మళ్ళీ ముక్కుని ఏలేసుకునేలాగా తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచినవాడు మళ్ళీ ఒక భరోసా ఇచ్చాడు. ఆ భరోసా ఇచ్చినవాడు ఒక ప్రపంచానికి సంకేతం ఇచ్చాడు. తన సంఘాన్ని ఆకర్షించాడు. మరలా నేను రాజుగా, చెప్పండి, రాబోతున్నాను. అందుకే ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద సంచరించినప్పుడు ఆయన ప్రకటించింది ఏంటో తెలుసా? దేవుని రాజ్యము సమీపించేసింది. ఏది దేవుని రాజ్యం? ఎవరు? ఇదిగో రాజ్యము సంఘం అయితే దానికి రాజుని నేనే. ఇప్పుడు ఈ రాజ్యం అంటే ఈ సంఘంలోకి వచ్చిన వారు ఎలా ఉంటారు చెప్పనా? ఆయన రాజ్యంలోకి వచ్చిన వారు ఎలా ఉంటారు చెప్పనా? ఈ మాట కొంచెం ఇబ్బందికరమైన చెప్తున్నాను, తప్పదు, ఎందుకంటే చాలా దిక్కులు చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఏమైనా జరిగితే నేనే పోతాను, మీరేం కంగారు పడకండి. ఏమవుతుందో చెప్పినా గుర్తుపెట్టుకోండి, ఈ రాజ్యంలో ఉన్న వరకు ఒక ధైర్యం ఉంటుంది. ఎంత ధైర్యం అంటే మనకి సెంట్రల్లో ఎవడ మారిపోయినా మనకు అంత పెద్ద బాధ ఉండదు. మనకు స్టేట్లో ఇతను ఓడిపోయి ఇంకొకరు గెలిచినా, ఇంకొకరు గెలిచి ఇతను ఓడిపోయినా మనకు పెద్ద డౌట్స్ ఉండదు, టెన్షన్స్. ఎందుకంటే మనకి సీఎంల మీద పిఎంల మీద ఉండదు మన మనసు. చెప్పండి, మన రాజు ఒకే ఒక్కరు. ఎవరు చెప్పండి? నజరేయుడైన యేసు. కానీ ఇలా ఈ బయట ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళ నాయకుడు ఓడిపోయేసరికి ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు. మనం చేసుకోం. వాళ్ళ సెంటర్లో ఎవడో పలానా వ్యక్తి, వ్యతిరేకమైన వ్యక్తి వస్తే టెన్షన్ అవుతారు, కానీ సంఘం టెన్షన్ అవ్వదు. ఎందుకు చెప్పండి? మనం చూసేది సీఎంని కాదు, మనం చూసేది పిఎంని కాదు, మనం చూసేది ఎంపీని కాదు, ఎమ్మెల్యేని కాదు. ఎవరిని చెప్పండి? నజరేయుడైన యేసుని చూస్తాం. ఎందుకంటే మన రాజు ఆయన. ఎవడ దిగినా ఎవడ దిగకపోయినా, ఎవడ ఎక్కినా ఎవడ ఎక్కకపోయినా, మనం ఎవరిని బట్టి ఊపిరి పీల్చుకుని బతుకుతున్నాను తెలుసా? నా రాజు నన్ను పరిపాలిస్తున్నాడు. నా రాజు రాజ్యం సంఘం అయితే ఆ సంఘంలో సభ్యుని నేనైతే నాకు వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా నేను సీఎంల పిఎంల వైపు చూడను. చెప్పండి, నా రాజు వైపు చూస్తాను. రాజా, నా కుటుంబంలో ఇలా జరుగుతుంది చూడని నా రాజు వలన మేలు అనిపిస్తాను. అందుకే మానవుడు నమ్ముకోవడం మానేసి మానవుడు దేవుడు నమ్ముకోవాలి అంటే మానవులందరూ ఏ రాజ్యంలోకి రావాలి చెప్పండి? సంఘంలోకి రావాలి. అందుకే ఇశ్రాయేలులో లేని ఐక్యత, యూదులలో లేని ఐక్యత సంఘంలో ఉంటుంది. మీరు చూడండి, అందుకే మొదటి శతాబ్దంలో బాగా వినండి, వాళ్ళకి నాయకుడు లేడు. మొదటి శతాబ్దంలో వాళ్ళకి రాజు లేడు. ఇలా సంబంధమైన ఏ నాయకుడు లేకపోయినా 3000 మంది 6000 మంది వాళ్ళు ఐక్యంగా ఎలా ఉండగలిగారంటే అదే కొసమెరుపు. వాళ్ళు ఎలా ఉండగలిగారు? అరే 3000 మంది ఒకే భావంతో, ఒకే మనసుతో, ఒకే మాటతో, ఒకే వ్యక్తిత్వంతో 3000 మంది వాళ్ళ సంఘంగా ఎలా ఉండగలిగారంటే వాళ్ళకి వీళ్ళలో నాయకుడు లేడు, రాజు లేడు. వాళ్ళు ఎలా ఐక్యంగా ఉండగలిగారంటే దానికి కారణం ఒకటే, వాళ్ళ నాయకత్వం ఎక్కడ లేదు చెప్పండి? పరలోకం నుంచి వాళ్ళ నాయకత్వం వరకు. అందుకే అప్పుడు ఎప్పుడైతే మొదటి సంఘం రాజు కిందకు వచ్చిందో వాళ్ళు అన్నారట, కన్న వాటిని ఎన్న వాటిని విని నమ్ముకున్న వారు తమ స్థిరాస్తులు అమ్మి, చెప్పండి, ఇవి మావి అనలేదంట, చెప్పండి, మనవే. ఇందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరికీ లిబర్టీ, స్వతంత్రం ఉంది. ఇందులో బాధలు లేవు. నీకు బాధ ఉంటే నేను తోడుంటాను, నాకు బాధ ఉంటే నువ్వు తోడుంటావు. మనందరికీ ఎల్లకాలం తోడుండే ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసుడు. ఈ నాయకత్వం కోసం ఎత్తుక్కుంటూ 2 ఏళ్ళు నడిచి వచ్చారు. ఎవరు చెప్పండి? జ్ఞానులు. ఈ నాయకత్వం మాకు కూడా కావాలి. వేలకి ఎలా తెలిసిందంటే అన్న మెసేజ్లు మీరు వినుంటారు. అప్పటికి ఎస్తేరు ప్రవచనాలు కానీ, దానియేలు ప్రవచనాలు కానీ, పాత నిబంధన ప్రవచనాలు కానీ, అసూరు అంటే మాదీయ పారసికుల పరిపాలనలో వారు వేసిన దానియేలు దేవుడే గొప్ప దేవుడని వేసిన శాసనాలు తూర్పు దేశాల వరకు పాకేశాయి. సొలొమోను పరిపాలన కాలంలోనే చీకటి ఖండమైన ఆఫ్రికా వరకు కూడా మెస్సయ్య ప్రవచనాలు తాకాయి. మీరు చూడండి, తూర్పు దేశాలు మొదలుకొని
ఆ చీకటి ఖండమైన ఆ సింహాసనం అంటే ఎవరైతే ఉన్నారో మనకి క్రొత్త నిబంధన అపోస్తల కార్యంలో మనకు కనబడతారో ఆవిడ పేరు నపుంసు కూడా వస్తాడు. అక్కడ ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం పేరు కందాకే క్రింద. ఆ సింహాసనం పేరు మీరు చదవండి. ఆ చిట్ట చివరి రాజు ఏమని క్లైమ్ చేసుకున్నాడో తెలుసా? ఆ చిట్ట చివరి రాజు ఇలా క్లైమ్ చేసుకుంటాడు, నేను ఎవరో కాదు, నా బ్రీడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను సొలొమోను కొడుకుని అని చెప్పుకుంటాడు. హిస్టరీ చదవండి కావాలంటే. అంటే అక్కడి వరకు ఈ ప్రవచనాలు పాకే గనకే ప్రపంచానికి అంతో ఇంతో కాదు, బాగా ఎదురు చూసింది ఎవరి కోసం చెప్పనా? రాజు ఎప్పుడు వస్తారా అని చూశాడు. ఆయన రాజు అంటే రాజే కాదు, ఆయన మానవుడంటే మానవుడే కాదు, దేవుడే మానవుడిగా రాజుగా ఇళ్ళలోకి వచ్చాడు. ఆయన పేరు మీరు కేవలం పాత నిబంధన యెహోవా అనకండి, రాత్రి విన్నట్టు. ఆయన యెహోవాయే కాదు, యెహోవాను పిలువబడిన మరొక యెహోవాగా అవతారం ఎత్తిన మానవ రూపంలో కనబడిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఈ దేవుడిని కోరుకుని జ్ఞానులు వచ్చారు. ఈ మధ్య అటు ఇటు అరకొరగొన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన విదేశీ దేవుడండి అన్నారు. ఏ దేవుడన్నా? నువ్వు విదేశీ దేవుడని ఈరోజు వాగుతున్నావు. ఆయన విదేశీ దేవుడు కాదురా, మన దేవుడు అని ఎక్కడి నుంచి వెళ్ళారు? ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? జ్ఞానులు. నీవు నేను పుట్టకముందే మన మొత్తాతలు ఎక్కడి నుంచి వెళ్ళారట ఏమని? ఆయన విదేశీ దేవుడు కాదు, అందరు దేవుడని. వాళ్ళకు అర్థమైంది కనుక జ్ఞానులు, వీళ్ళకి అర్థం లేదు కనుక చెప్పండి ఆవులు, మేధావులు అలా ఉండిపోయారు. మిగిలిన విషయాలు అన్నీ నోట విందాం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు వినిపించారు. మరికొన్ని విలువైన బలమైన సంగతులు అనే నోట వినిపించి తండ్రి మాకు మరింత తండ్రి మీ ఉనికిని తండ్రి మీ వ్యక్తిత్వాన్ని మా మదిలో నాటుతారని కోరుతూ మిగిలిన కార్యాన్ని మిగిలిన సమయాన్ని అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.